హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు పన్నీర్ బిర్యానీ చేద్దాం. ఫస్ట్ అయితే రైస్ కడిగి పక్కన ఉంచుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇవాళ ఫ్రోజన్ పన్నీర్ తీసుకుంటున్నాను. యూజువల్లీ నేను ఇంట్లోనే పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటాను, కానీ ఈరోజు ఫ్రోజన్ తీసుకున్నాను. కాబట్టి దాన్ని ఫస్ట్ వామ్ వాటర్లో ఒక 5 నిమిషాల పాటు ఉంచేసి తర్వాత నీళ్ళు వంపేస్తాను. ఫ్రెష్ పన్నీర్ అయితే ఇలా చేయాల్సిన అవసరం లేదు. దాంట్లోనే ఉప్పు, కారం, నిమ్మరసం, పెరుగు ఇవన్నీ కలిపి పక్కన ఉంచుకుంటాను. సండేస్ అంటే యూజువల్లీ బిర్యానీ తినాలనిపిస్తుంది. కాకపోతే ఈ వేడికి ఆయిల్, గ్రీజ్, స్పైసెస్ ఎక్కువగా తింటే ఇబ్బంది అవుతుంది అనేసి ఈరోజు పన్నీర్ బిర్యానీ ట్రై చేసాము. నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. రైస్ కూడా ఆల్మోస్ట్ అంతే తీసుకున్నాను. ఈ వాటర్లో సాల్ట్, మనకి ఇంకా ఏవైతే నచ్చుతాయో బిర్యానీ స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన స్పైసెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. బే లీఫ్, దాల్చిన చెక్క, గ్రీన్ కార్డమమ్, బ్లాక్ కార్డమమ్, స్టార్ అనీస్ ఇలా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక స్ట్రైనర్లో కొన్ని రోజ్ పెటల్స్, సోంపు, షాజీరా ఈ 3 వేసి క్లోజ్ చేసి దీన్ని వాటర్లో వదిలేస్తాను. దానివల్ల ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి రైస్ తింటున్నప్పుడు మధ్యలో రాకుండా ఉంటాయి. అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వాటర్లో యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాక ఆనియన్ వేసి వేపుకుంటున్నాను. యూజువల్లీ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ యూస్ చేస్తాము. ఈ వేడికి ఫ్రైడ్ ఆనియన్స్ చేసేంత లేదండి ఓపిక. అందుకనేసి ప్యాన్లోనే డైరెక్ట్ ఫ్రై చేసేసి అందులోనే పన్నీర్ యాడ్ చేసేస్తాను. నేను పన్నీర్ మ్యారినేట్ చేసేటప్పుడు చాలా తక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అందుకని ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్తో పాటు కొంచెం యాడ్ చేశాను. వాటర్ చూడండి ఇలా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసి 60-70% వరకు కుక్ చేసుకుంటాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసాను. అది కొంచెం కుక్ అయిన తర్వాత అందులో కొంచెం కొరియాండర్ పౌడర్, గరం మసాలా యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న పన్నీర్ని వేస్తున్నాను. అంతా కలిసేలాగా తిప్పేసి ఒకసారి సీజనింగ్ చెక్ చేసుకోండి. సాల్ట్, కారం ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకొని కొరియాండర్, మింట్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. మన కర్రీ బేస్ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా 60-70% కుక్ అయిపోయింది. ఇప్పుడు దాని మీద నేను లేయర్ చేసేస్తున్నాను. పన్నీర్ మీద రైస్ని లేయర్ చేస్తున్నాను. ఇలా కొంచెం హోల్స్ చేస్తే స్టీమ్ సర్క్యులేట్ అవుతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది. మూత ఉంచేసి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ పాటు దాన్ని డిస్టర్బ్ చేయను. దాని తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇది ఎక్కువ స్పైసెస్ అవి ఏమీ యూజ్ చేయలేదండి, చాలా మైల్డ్గా ఉంటుంది. దీన్ని మీరు రైతాతో సర్వ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా మీ చాయిస్ ఆఫ్ గ్రేవీ కర్రీతో కూడా సర్వ్ చేయొచ్చు. అంతే అండి. ఎప్పుడు మీట్ కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఉండాలి అనిపించినప్పుడు పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.